హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను మీ ముందుకి ఇంకో ఫ్రూట్ తో వచ్చాను. అదే ఆరెంజ్. తలతల ఆరెంజ్ రంగులో మెరుస్తూ చూడగానే తినాలనిపించే పండు ఆరెంజ్ పండు, అవునా కాదా? నారింజ యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఏంటి తిను అంతా యాంటీ యాంటీ అంటుంది అనుకుంటున్నారా? మరి ఈ పండు వల్ల కలిగే ప్రయోజనం అటువంటిది. వీటిలోని ఈ లక్షణాలు అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించేందుకు సహాయపడతాయి. శీతాకాలంతో పాటు అన్ని సీజన్లు దొరికే ఈ పండును సాధారణంగా తిన్నా లేక జ్యూస్ చేసుకుని తాగిన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే వీలైనప్పుడల్లా అలాంటి నారింజ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అందులో మొదటిది బరువు తగ్గడానికి. నారింజలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రెండవది బ్యూటీ అన్నమాట, చర్మ వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. నారింజ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. అవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. వీటిని తినడం ద్వారా చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. దీంతో పాటు చర్మానికి సంబంధించిన కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా వేగవంతం చేస్తుంది. మూడవది రక్తపోటును నియంత్రిస్తుంది. అండ్ నాలుగవది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇకపోతే ఐదవది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎవరికైనా గుండె చాలా ఇంపార్టెంట్ కదండి, గుండె కొట్టుకుంటూనే మనిషి బతుకుతారనమాట. ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి నారింజ పండు తినండి. ఆరవది కిడ్నీలో రాళ్ళు. శరీరంలో సిట్రేట్ లోపం మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. అయితే నారింజ సిట్రేట్ స్థాయిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రోగ నిరోధక శక్తి. నారింజలోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. ఈ పండ్లలోని ఫోలేట్, రాగి వంటి అనేక పోషకాలు మన ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఏదైనా మనకి డిసీజ్ వచ్చినప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటేనే కదండి ఆ వైరస్ ని ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటీ పవర్ చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ పండు యొక్క తొక్క కూడా చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, నారింజ పండు అదేనండి ఆరెంజ్ పండు తినేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. బాయ్ బాయ్.